యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. బైబిల్ పరిశోధన భాగములో ప్రస్తుతం పాత నిబంధనలోని సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత తరగతిలో మొదటి సమూయేలు గ్రంథములోని దేవుని రాజ్యము అనే అంశముతో పాటు చరిత్ర పుస్తకాల్లోని ఉదాహరణలను, హెచ్చరికలను గూర్చి మనం తెలుసుకున్నాం. అనగా మొదటి 8 అధ్యాయాల్లోని సమూయేలు జీవితాన్ని ఒక గొప్ప మాదిరికరమైన జీవితంగా మనం చూచి ఉన్నాం. అదే రీతిగా 9వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు సౌలు జీవితాన్ని గొప్ప హెచ్చరికగా మనము చూచి ఉన్నాం. గత తరగతుల్లో చెప్పుకున్న రీతిగా సౌలు జీవితము ఒక విభిన్నమైన వ్యక్తిత్వం గలది. కొంతమంది సౌలు కూడా బిలాము వలె ఒక ఆత్మీయుని వలె నటించాడు. కాని వాస్తవానికి అతడు ఆత్మీయమైన వ్యక్తి కాదని అనుమానిస్తారు. కాని సౌలు ఆత్మీయమైన వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప నాయకునిగా కూడా ఉన్నాడు. కొంతమంది ప్రజలు ఆత్మీయంగా ఉన్నప్పుడు మరియు సౌలు వలె పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేక అనుభవం పొందినంత మాత్రాన ఒక మరమనసుల్లా ఉండాలని లేదుగాని వారికి స్వేచ్ఛ ఇవ్వబడింది. కాబట్టే సౌలు తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని పర్యవసానంగా 2 సార్లు దేవునికి అవిధేయుడయ్యాడు. మొదటిగా సౌలు తనది కాని సమూయేలు యొక్క యాజకత్వపు స్థానాన్ని తీసుకున్నాడు. ఇక రెండవదిగా అమాలేకీయులను, వారి సమస్తాన్ని దేవుడు నిర్మూలించమని చెప్పినప్పుడు అమాలేకీయుల రాజైన అగగును మరియు బలులకు అర్పించడం కోసమని కొన్ని పశువుల్ని చంపకుండా ఓ ప్రక్కకు పెట్టి దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. ఈ విషయాన్ని బట్టి దేవుని కోపము అతనిపై రగులుకొని దేవుని తీర్పుకు గురయ్యాడు. అతనిని రాజుగా తన ప్రజలపై నిర్ణయించిన దేవుడే అతని అవిధేయతను బట్టి సౌలును రాజుగా ఉండకుండా తొలగించాలని ఎంచి సమూయేలును పిలిచి యెష్షయి కుమారుడైన దావీదును అభిషేకించమని పంపాడు. ఈ దావీదు ఇశ్రాయేలు రాజులందరిలో ఉత్తముడైన రాజు. సౌలు జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు అతడు పొసగని మనస్తత్వం లేక విభిన్నమైన వ్యక్తిత్వం కలవాడిగా కనిపిస్తాడు. ఈనాడు మానసిక శాస్త్రములో చెప్పబడుతున్న మానసిక రోగాల్లో ఒకటైన ద్వంద్వ ప్రవృత్తి లేక పొసగని మనస్తత్వం కలవాడిగా సౌలు కనిపిస్తాడు. ఈ లక్షణాల్ని శాస్త్రీయ భాషలో లేక వైద్య భాషలో స్కైజోప్రేనియా అంటారు. ఇట్టి మానసిక స్థితిని సౌలు కలిగి ఉంటూ వచ్చాడు. ఈ పొసగని మనస్తత్వం కలవారికి ఎవరితోనూ పొసగదు. అయితే దేవుని బిడ్డలు తమ మనస్తత్వాన్ని అనుసరించడం కంటే తమ చిత్తాన్ని దేవుని చిత్తము యొక్క అధికారములోనికి తీసుకుని వెళ్లడం చాలా మంచిది. సమూయేలు మొదటి గ్రంథములో సౌలు యొక్క ఆలోచన, ప్రవర్తన విధానాన్ని మనం చూస్తాం. మరియు దేవుని ఏర్పాటు నుండి కనుమరుగవడం కూడా ఈ గ్రంథములో కనిపిస్తుంది. ఈ విధంగా సౌలు ఒక గొప్ప హెచ్చరికగా మిగిలాడు. బైబిల్ గ్రంథములోని ఇంచుమించు ప్రతి వ్యక్తిలోనూ ఉదాహరణలు, హెచ్చరికలు 2 ఉన్నాయి. కాని సౌలు జీవితమంతా ఓ హెచ్చరికగానే మిగిలిపోయింది. ఇక ఈ సౌలు లాంటి మనస్తత్వం గలవారు ఎల్లవేళలా తలంచేదేమిటంటే ఇతరులందరూ తమపై వల పండుతున్నట్లు, ఏదో ఉచ్చులగ్గుతున్నట్లు, కనీసం వ్యతిరేకంగానైనా ఎవరైనా తమపై ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. సౌలు కూడా ఇలాగే తలస్తూ చుట్టూనున్నవారిని ఎల్లప్పుడూ నిందించేవాడు. కాని నిజానికి తనపై ఎవరు అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. దావీదైతే తనను చంపేస్తాడేమో అని సౌలు దావీదును గూర్చి ఎల్లప్పుడూ భయపడుతూ ఉండేవాడు. దేవుడు దావీదును తనకంటే యోగ్యుడిగా ఎంచి ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి సౌలే దావీదు పట్ల భరించరాని అసూయ కలిగి ఉన్నాడు. కేవలము అవిధేయత వల్ల దేవునిలో తన ఏర్పాటును, స్థానాన్ని కోల్పోయాడు. అయితే అట్టి అవిధేయతను కలిగి ఉండడం మాయా విగ్రహాలను పూజించడం వంటి పాపమేనని, బలుల కంటే విధేయతనే దేవుడు అధికంగా కోరుతున్నాడని సమూయేలు సౌలుకు తెలియజేశాడు. ఇక సౌలు
దావీదు ఇద్దరు ఎంతో భిన్నమైన వ్యక్తిత్వం గలవారు. దేవుని హృదయానుసారుడని, ఆయన చిత్తమంతటిని, ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలవాడని దావీదును గూర్చి ఏ విధంగా చెప్పబడింది అనంటే కేవలము అతని విధేయత ద్వారానే, ఒకరి విధేయత ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అవిధేయత ద్వారా దేవుని పనులు ఎప్పుడూ జరగవు. ఈ విధంగా తన అవిధేయత ద్వారా దేవుని మహిమను కోల్పోయిన సౌలు ఒక భయంకరమైన హెచ్చరికగా మిగిలాడు. నేటి అనేకుల ప్రశ్న ఏమిటంటే, ఈ విధంగా సౌలుకు జరిగినట్లు నేటి మన దినాల్లో మన జీవితాల్లో జరుగుతుందా? పాత క్రొత్త నిబంధన కాలాల్లోని ప్రజల్లో పరిశుద్ధాత్మ దేవుని పనిలో తేడా ఉంది. అప్పటి విషయాలకు ఇప్పటి విషయాలకు ఎంతో తేడా ఉంది. అయితే దావీదు తన పాపస్థితిని కనుగొన్నప్పుడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థించాడు. ఇక సౌలైతే దేవుని ఆత్మ పూర్తిగా అతను విడిచిపెట్టిన అనుభవములోనే మిగిలిపోయాడు. క్రొత్త నిబంధనలోని పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు సంఘం పైకి పంపించబడినప్పటి నుండి, లేక విశ్వాసికి ఆత్మ సంపూర్ణముగా అనుగ్రహించబడినప్పటి నుండి పరిస్థితి వేరుగా ఉంది. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దాన ప్రకారంగా ఒక్కసారి అనుగ్రహించబడిన ఆత్మదేవుడు మధ్యలో తీసివేయబడడం లేక విడిచి వెళ్ళిపోవడం అనేది ఇక లేనే లేదు. కాని విశ్వాసి జీవితములో ఉండగల అవరోధాలు, పాపాలను బట్టి ఆత్మదేవుడు దుఃఖపరచబడే అవకాశముంది. ఆత్మ మనలో నివసించడానికి, ఆత్మకార్యాలు మనలో జరగడానికి ముఖ్య అర్హత ఏమిటంటే మారు మనస్సు, నూతన జన్మ అనుభవాలు. ఇట్టి అనుభవముతో మనలో ప్రారంభించిన తన కార్యాలను గుర్చి దేవుడు ఎంతగా బాధ్యత వహిస్తాడు అంటే, మీరు కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసిలో పరిశుద్ధాత్మ కార్యము ఎల్లవేళలా 2 విధాలుగా ఉంటుంది. 1 విశ్వాసిలో ఆత్మ పరిచర్య, 2 విశ్వాసిలో ఆత్మ యొక్క శక్తి ప్రత్యక్షత. పరిచర్య యొక్క ఫలితం ఏమిటంటే ఆత్మ ఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అభివృద్ధి, నూతన జన్మ అనుభవం తర్వాతనే ఆత్మ ఫలాల పునరుత్పత్తి విశ్వాసులో జరుగుతుంది. ఈ నూతన నిబంధన యుగములో పరిశుద్ధాత్మదేవుని పరిచర్య విధానమిది. యేసు ప్రభులో విశ్వాసికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ విశ్వాసిని ఎన్నడూ విడువడు. ఇక పాత నిబంధనలో దేవుని ఏర్పాటులో ఉన్నవారికి ప్రత్యేకమైన వ్యక్తిగతమైన ఆత్మాభిషేకము అనుగ్రహించేవాడు దేవుడు. దావీదు ఇట్టి ప్రత్యేకమైన అభిషేకాన్ని పొందాడు. దేవుడు తన ప్రజలపై రాజును ఎంపిక చేయడానికి సమూయేలును యెష్షయి ఇంటికి పంపాడు. ఆ సమయంలో సమూయేలు యెష్షయి పెద్ద కుమారుని చూసి, వారి బాహ్య ఆకృతిని బట్టి ఒకరి వెంట ఒకరిని చూసి వారిలో ఎవరైనా ఒకరు కావచ్చు అనుకున్నాడు. అయితే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు గాని హృదయాన్ని లక్ష్య పెడతాడు అని చెప్పి తన హృదయానుసారుడైన దావీదు కడసారివాడైనప్పటికీ అతనునే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధంగా దావీదు అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మను పొందాడు. అప్పటి నుండి దేవుని శక్తిని పొందిన దావీదు అనేకమైన అనుభవాల్లో నుండి మంచి రాజుగా తన ప్రజల కొరకు దేవునిచే స్థిరపరచబడుతూ వెళ్ళాడు. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి అన్నీ సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. ఇక దేవుడు దావీదును ఎంతటి వాణ్ణి చేశాడంటే 1 సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనం. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపస్యేయున్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క ఆధ్యాత్మికత ఎంతటిదంటే కీర్తనలో అధిక భాగము ఇతడే వ్రాశాడు. కీర్తనల గ్రంథం దేవుని ప్రజల కీర్తనల పుస్తకం. ఇతడెంతో జ్ఞాని, వివేకి, సుబుద్ధి గలవాడని అనేకసార్లు మనం చూస్తాం. ఇతడెంతో ఘనుడు, దైవభక్తి గలవాడు. ఇతడు సంపూర్తిగా దేవునికి లోబడ్డాడు. ఆయన చిత్తము నెరవేర్చి దేవుని చిత్తము నెరవేర్చుగోరువారికి గొప్ప మాదిరిగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని
సంపూర్ణముగా నెరవేర్చగోరువానిని దేవుడు ఎలాగు వాడుకుంటాడో దావీదు జీవితము ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు దావీదుకిచ్చిన తలాంతుల ద్వారా ఆయా రీతులుగా అభివృద్ధి చెందినట్లుగా మనం గమనించగలం. దావీదు ఒక వాద్యగాడు. తన మొదటి తరము ఒక కళాకారుడిగా మనకు పరిచయం. దావీదు జీవిత చరిత్రలో అతడు దారిద్ర్యము నుండి ఐశ్వర్యానికి వెళ్ళాడు. అనగా అతడు కాపరి నుండి రాజు అయ్యాడు. దావీదు తన తండ్రి గొర్రెల పట్ల బాధ్యత కలిగి గొర్రెలను ఎలుగుబంటి మరియు సింహం యొక్క బారి నుండి రక్షించుటకు తన ప్రాణమును సైతం పెట్టుటకు కూడా సిద్ధపడ్డాడు. ఇవన్నీ దేవుడతనికి తోడుగా ఉండడం వల్లే జరిగాయి. ముఖ్యంగా దేవుడు దావీదును చూసి ఇతడు తన తండ్రి గొర్రెల కొరకే తన ప్రాణాన్ని పెట్టుటకు సిద్ధంగా ఉంటే ఇతడు తప్పకుండా నా గొర్రెలకు, నా ప్రజలకు మంచి కాపరిగా ఉంటాడని తలంచి దేవుడు దావీదును రాజుగా చేశాడు. దావీదు ఇంత గొప్పవాడు కావడానికి ముఖ్య కారణం దేవుడతనికి తోడై ఉండడం. దేవుడు దావీదును అంతగా ఘనపరచడానికి కారణం దావీదు దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చి దేవునికి మహిమ తీసుకుని రావడం, దేవునికి సంపూర్ణముగా లోబడి జీవించడం. గనుకనే ఈనాడు విశ్వాసులకందరికీ దావీదు గొప్ప మాదిరిగా నిలిచి ఉన్నాడు. మనకు గొప్ప మాదిరికరంగా ఉన్న దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా, ఉత్తముడైన రాజుగా ఉన్నట్లు మనం చూశాం. దేవుని వాక్యములోని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోషే, దావీదు మొదలైన గొప్ప నాయకులు అనేకులు పశువుల కాపరులే. పశువులను మేపే తమ వృత్తి నుండి నాయకత్వానికి సంబంధించిన అనేక సత్యాలను వారు నేర్చుకున్నారు. వారు ఆ విధంగా నేర్చుకున్న అట్టి నాయకత్వ సూత్రాలే వారిని గొప్ప నాయకుల్ని చేశాయి. ఈ విధంగా దావీదు తన వృత్తి నుండి అనేక విషయాలు నేర్చుకున్నాడు. దావీదు మొదటిగా తన సంగీత నైపుణ్యత ఆధారంగా రాజైన సౌలు ఎదుటికి తేబడ్డాడు. గత పాఠములో విన్న రీతిగా సౌలు చింత, కలవరము, ఉద్రేకము మొదలైన భావాలతో కూడిన మానసిక ఒత్తిడికి గురై ఎల్లప్పుడూ బాధపడేవాడు. ఇదంతా దురాత్మ ప్రభావము వలననే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దావీదు తనకు అనుగ్రహించబడిన కృపావరాన్ని అనుసరించి తన చేతిలో ఉన్న వాయిద్యాన్ని మ్రోగిస్తూ పాటలు పాడుతుండగా సౌలు సేద తీరి స్వస్థపడేవాడు. దేవుని ఆరాధించే అనేక కీర్తనలు దావీదు రచించాడు. ఆ విధంగా తనకివ్వబడిన సంగీత పరిజ్ఞానముతో జబ్బు మనస్తత్వాన్ని బాగుచేయగల సమర్థత దావీదు కలిగి ఉంటూ సౌలును అతని వ్యసనపూరితమైన స్థితి నుండి బయటికి తీసుకొస్తూ ఉండేవాడు. తనకు కలిగిన ఘనతంతటికి మొదటి మెట్టు దావీదు యొక్క సంగీత పరిజ్ఞానమే. మొదటిగా దేవునికి ఆరాధన చెల్లించడం, స్తుతులర్పించడం అనే అంశాన్ని మనకు పరిచయం చేసినవాడు కూడా మోషే. అయితే సంగీతము ద్వారా దేవుని స్తుతించడాన్ని విస్తృతంగా ప్రచారం చేసినవాడు దావీదు. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయములోని సంగీత కార్యక్రమానికి దర్శకుడు దావీదే. గాయకులను, వాయిద్యాలు వాయించేవారిని, మొత్తం ఆ సంగీత వ్యవస్థ అంతటినీ అట్టి క్రమబద్ధమైన రీతిలో ఏర్పాటు చేయించినవాడు, సారథ్యం వహించినవాడు దావీదే. సంగీతముతో దేవుని సన్నిధానానికి కూడి రావడం సాధ్యమేనని తెలియచేసినవాడు కూడా దావీదే. సంగీత పరిచర్య ఎంతో అద్భుతమైనది. వాక్య పరిచర్యలోని సగభాగానికి బాధ్యత వహించేది సంగీతమే. గనుక దేవుని వాక్య పరిచర్య, సంగీత పరిచర్య ప్రక్కనే ఉంటాయి. సంగీతము తర్వాత దావీదు కలిగి ఉన్న రెండవ ఆధిక్యత ఏమిటంటే, దావీదు యుద్ధశూరుడు. ఫిలిస్తీయుడైన గొలియాతుకు దావీదుకు జరిగిన యుద్ధ పరిచయం ద్వారానే బైబిలులో దావీదును గూర్చి మొదటిగా మనం తెలుసుకుంటాం.
ఈ వృత్తాంతమును బాల్యములో ఆదివారపు బడిలో మీరు నేర్చుకుని ఉండొచ్చు. దావీదు గొలియాతును సవాలు చేసినప్పుడు ఏ విధంగా పలికాడో మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటిచేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఇట్టి అద్భుతమైన సవాలుతో దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు. అప్పటికి 40 దినాలుగా ఫిలిష్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలీయుల్ని సవాలు చేస్తూ భయపెడుతూ ఉండగా ఏ ఒక్కరూ వానిని ఎదుర్కోలేకపోయారు. అయితే యుద్ధములో ఉన్న తన అన్నల కొరకు ఆహార పదార్థాల్ని తీసుకుని యుద్ధభూమికి వచ్చిన దావీదు ఇశ్రాయేలీయుల నిస్సహాయత గమనించి దేవుని పేరట ఆ ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కొన్నాడు. దేవుడు సింహాల వంటి క్రూర మృగాలను సంహరించగలడని దావీదుకు తెలుసు. అయినప్పటికీ ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్లో దావీదు జోక్యం చేసుకోవడం అతని అన్నలకు ఇష్టము లేదు. వారు అతనిపై ఆగ్రహించారు. అప్పుడు దావీదు వారితో, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని వారి యొద్ద నుండి ప్రక్కకు తప్పుకున్నాడు. ఈ మాటల అర్థం ఏమిటంటే, నేను చేయగలిగినదేమీ లేదు, సమస్తము నిర్వహించేది నెరవేర్చేది దేవుడే అని, నేను కాదు దేవుడే, యుద్ధము దేవునిదే అని అర్థం. సౌలు అతని సైన్యాధిపతి అయిన అబ్నేరు వారిద్దరూ దావీదు ధోరణి గమనిస్తూనే ఉన్నారు. సౌలు అబ్నేరును పిలిచి దావీదును గూర్చి ఈ యవనస్థుడు ఎవరికి చెందినవాడని అడిగినప్పుడు అబ్నేరు తనకు తెలియదని ఉత్తరమిచ్చాడు. అతడెవడో తెలుసుకొని రమ్మని సౌలు అబ్నేరును పంపినప్పుడు అబ్నేరు దావీదును తీసుకుని సౌలు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. సౌలు దావీదును, నీవు ఎవరి కుమారుడవు అని అడిగినప్పుడు బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడనని ఉత్తరమిచ్చాడు. సొలొమోను రచించిన 127వ కీర్తనలో అతడు యవన కాలములో పుట్టిన కుమారుని బలవంతుని చేతిలోని బాణాల్లా వర్ణించాడు. బలవంతుడు లేక వీరుడు తన చేతిలోనున్న బాణాన్ని తీవ్రమైన వేగముతో తానుద్దేశించిన చోటికి వదిలినప్పుడు అది దూసుకుని వెళ్ళిపోతుంది. బెత్లెహేమీయుడైన యెష్షయి చేతి నుండి విడువబడిన అట్టి బాణంగా సౌలు దావీదును చూశాడు. దావీదు చూపిన ధైర్య సాహసాలు అటువంటివి. ఈ విధంగా దావీదు గొప్ప యుద్ధశూరుడైన చక్రవర్తి అయ్యాడు. ఇంకా ఇతనులో ఎన్నో ఉత్తమ నాయకత్వ లక్షణాల్ని మనము వాక్యములో నుండి కనుగొనగలం. ఒకసారి దావీదు స్వగ్రామమైన బెత్లెహేము ఫిలిష్తీయులచే పట్టబడింది. దావీదు అతని మనుషులు అప్పుడు గుహలో నివసించారు. దావీదుకు బాగా దాహమై తన అనుచరుల్ని అడిగాడు. వారిలో నుండి 3 పోరాడుతూ బావి దగ్గరికి వెళ్లి నీరు తీసుకొని తిరిగి పోరాడుతూనే దావీదును చేరుకొని నీళ్లు అందించారు. అయితే దావీదు వారి ప్రాణాలకు తెగించి తెచ్చిన నీటిని త్రాగలేక దేవుని సన్నిధిని పారబోసినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా దావీదు ఎంతో ఉన్నత విలువలు ప్రమాణాలు కలిగిన నాయకుడు. దావీదులోని 3వ గుణలక్షణం ఏమిటంటే, దావీదు గొప్ప స్నేహశీలి. సౌలు కుమారుడైన యోనాతాను తోటి దావీదు యొక్క స్నేహం చాలా గొప్పది. వాక్యములో నుండి వర్ణించరాని ప్రేమానురాగాల్ని మనం చూస్తాం వారి మధ్య. ఈనాడు అట్టి స్నేహాన్ని ఎక్కడ చూడగలం? అయితే ఇట్టి గాఢమైన స్నేహ స్వభావాన్ని, ప్రేమను ఒకరి ఎడల ఒకరం కలిగి ఉండడానికి మనల్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో దావీదు యొక్క శాశ్వత రాజ్యాన్ని గూర్చి మనం చదువుతాం. ఇంచుమించు సమూయేలు మొదటి గ్రంథమంతా
దేవుని రాజ్యాన్ని గూర్చియే అధికంగా కనిపిస్తుంది. ఈ మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు: 1 దేవుని రాజ్యం, 2 గొప్ప మాదిరి అయిన సమూయేలు జీవితం, దావీదు జీవితం, ఇక గొప్ప హెచ్చరికగా మిగిలిన సౌలు జీవితం. మొదటి సమూయేలు గ్రంథం సగభాగము నుండి దావీదు జీవితాన్ని మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని, ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలవాడుగా దావీదు దేవునిచే ఎన్నుకొనబడ్డాడు. ఈ విధంగా మనము ఆయన చిత్తాన్ని వెదకి నెరవేర్చువారం కావాలి. దేవునికి విధేయుడు, దేవుని చిత్తానుసారుడైన ఉత్తమ చక్రవర్తి అయిన దావీదులోని గుణలక్షణాలు 3 గూర్చి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. విశ్వాసులుగా, దేవుని పరిచారకులుగా, సేవకులుగా మనలో ఆ 3 లక్షణాలు కలిగిన వారిగా ఉన్నామా? దేవుడు నీకిచ్చిన సంగీత వరాన్ని, కృపావరాన్ని సమర్పణా భావముతో ప్రభు పరిచర్యలో నీ తలాంతును నమ్మకంగా వాడుతున్నావా? ఆ సంగీత తలాంతును ప్రదర్శిస్తూ నిన్ను నీవు కనిపరుచుకుంటున్నావో, దేవునిని ప్రత్యక్షపరుచుచున్నావో ఒక్కసారి ఆలోచించు. ఇక 2వ విషయం, దావీదు వలె యుద్ధశూరులుగా మన విరోధి అయిన అపవాదిని ఎదిరించుచు విజయం పొందుచు విజయ వీరులుగా ప్రభు మహిమార్థం మీరు జీవించగలుగుచున్నారో, లేక నిరాశతో, అపజయముతో అపవాదికి దాసులుగా జీవించుచున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక దావీదులోని 3వ గుణలక్షణం, దావీదు స్నేహశీలి. దావీదు యోనాతాను వలె గాఢమైన స్నేహ స్వభావాన్ని, ప్రేమను ఒకరి ఎడల ఒకరం కలిగి ఉండాలని దేవుడు మనందరి ఎడల ఆశించుచున్నాడు. మరి నీ తోటి సహోదరుల ఎడల అటువంటి యథార్థమైన ప్రేమను, స్నేహాన్ని కలిగి ఉంటున్నారా? దావీదు వలె దేవుని నీవు ప్రేమించుచున్నావా? ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నీ జీవితములో, నీ కుటుంబ జీవితములో, నీ సేవా జీవితములో నెరవేర్చుచున్నావా? దావీదు వలె అనేకులకు నీ జీవితము మాదిరికరంగా ఉందో, సౌలు వలె నీ జీవితము అనేకులకు హెచ్చరికగా ఉందో, నిన్ను నీవు ఈ శ్రేష్టమైన సమయములో పరిశీలించుకోవలసిందిగా. సౌలు వలె నీ జీవితం ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభువు సన్నిధిలో నీ అవిధేయత నొప్పుకొని దావీదు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నిన్ను నీవు తీర్మానించుకోవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. దయచేసి తల వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మీ మాటలు విన్న శ్రోతలు దావీదు కలిగి ఉన్న 3 గుణలక్షణాలు తమ ఆత్మీయ జీవితాల్లో అలవర్చుకుంటూ మీకు మహిమకరంగా, మీకు విధేయులుగా, మీ చిత్తానుసారులుగా, మీ హృదయానుసారులుగా సాగిపోయే కృప దయచేయమని, మీ ఉద్దేశాలను, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని, సౌలు వలె హెచ్చరికగా కాకుండా దావీదు వలె, సమూయేలు వలె అనేకులకు మాదిరికరంగాను మా శ్రోతల జీవితాలు ఉండడానికి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచుమని, యవనస్తులైన బిడ్డలు తమ జీవితాలను బహు జాగ్రత్తతో కాపాడుకోవడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి, మీ వాక్య ప్రకారము జీవించడానికి, యవనేచ్ఛల నుండి పారిపోయి మీ కృపలో వర్ధిల్లడానికి, అనేకులకు దావీదు వలె, సమూయేలు వలె మాదిరికరమైన యవనస్తులుగా జీవించడానికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి పేరును, మీ నామానికి మహిమను తీసుకుని వచ్చే యవనస్తులుగా మా శ్రోతల్లో ఉన్న యవనస్తులను ఆశీర్వదించమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.